Yeah. సో ఫస్ట్ మీరు స్టార్టింగ్ కెరీర్ లో చేసిన సీరియల్సే, ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ ఎక్కడ లేవు కాబట్టి అవును, మీ గురించి తెలుసుకోవాలని చాలా మంది నాకు మెయిల్స్ చేశారు. సౌమ్యని ఎందుకు పిలవలేదు, సౌమ్యని ఎందుకు పిలవలేదు అని. సో సౌమ్య, నేను కన్నడ అమ్మాయి అని తెలియదు, నేను తెలుగు అమ్మాయి అనుకున్నాను ఇప్పటివరకు మీరు మాట్లాడిన తెలుగు చూస్తే. తర్వాత తెలిసింది ఓకే ఈ అమ్మాయి కన్నడ అమ్మాయి అని. లేదు, ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. స్టార్టింగ్ సీరియల్స్ మొత్తం కూడా అవునవును, కన్నడ సీరియల్స్. లేదు, తెలుగు సీరియల్స్ లో ఉన్నాను నేను. తమిళ సీరియల్ చేస్తున్నాను, తమిళ తెలుగు ప్యారల్ గా చేస్తున్నప్పుడు, తెలుగు సీరియల్ ఉన్నప్పుడు యాంకర్ గా వచ్చింది ఆపర్చునిటీ చేశాను. ఓకే, బిఫోర్ సీరియల్స్ ఏం చేసేవాళ్ళు? బిఫోర్ అంటే తెలుగు వచ్చే ముందు, తెలుగు తమిళ సీరియల్స్ చేయక ముందు, సీరియల్ చేయక ముందు స్టడీ చేస్తున్నా. ఓకే, ఏం చదువుకున్నారు? నేను I had done my double graduation in journalism and mass communication. Before that I had been working as an anchor and news reader in Kannada industry. అవునా? అవునవును, కన్నడలో నేను యాంకరింగ్ చేశాను కాబట్టి నాకు ఒక స్టేజ్ సెన్స్ అనేది ఉంది. బికాజ్ ఇక్కడ ఏమైందంటే నాకు తెలియకుండా లాంగ్వేజ్ లో నేను చేస్తున్నప్పుడు అది కామెడీగా కన్వర్ట్ అవుతుంది, అది ఆడియన్స్ కి అది ఆ తెలుగు కొంచెం నచ్చింది కాబట్టి అక్సెప్ట్ చేసుకున్నారు ఆడియన్స్. నేను స్టార్టింగ్ ఏం అనుకున్నానంటే ఆడియన్స్ అసలు నన్ను అక్సెప్ట్ చేయరు, ఈ అమ్మాయికి తెలుగు రాదు ఎందుకు తీసుకొచ్చారని తిడతారు అని. నేను కంపెనీతో ముందు చూడండి నేను 1 month చేస్తా, ఆడియన్స్ నచ్చితే కంటిన్యూ చేస్తాను, లేదంటే నేను కంటిన్యూ చేయను అని చెప్పాను. చూస్తే ఆడియన్స్ చాలా బాగా యాక్సెప్ట్ చేసుకున్నారు. సో అది నాకు కొంచెం ఏంటి పాజిటివ్ థింగ్స్ వచ్చేసింది. ఓకే, సో న్యూస్ రీడర్ కానీ తెలుగు ఆడియన్స్ గురించి చెప్పాలండి, రియలీ దే హ్యావ్ వండర్ఫుల్ హార్ట్. ఓకే, ఎక్కడ వెళ్ళినా నేను తెలుగుని నా ఎండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు జనాలు, నాట్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ. తెలుగు జనాలు చాలా విశాలంగా ఉన్నారండి. తెలుగు వాళ్ళు ఎప్పుడు ప్రేమిస్తే ఇంకంతే, చాలా ప్రేమిస్తారండి. వీళ్ళు కన్నడ, వీళ్ళు తమిళ, వీళ్ళు మలయాళం ఎందుకు ప్రేమించాలి అలాంటి ఆ చిన్న చిన్న మెంటాలిటీ ఏం లేదు. కొంత స్టేట్ వాళ్ళు ఉంది, ఏది స్టేట్ అనేది మీకు తెలుసు అనుకుంటా. మనదే చూడాలి, మనదే ఇంట్లో చెల్లి కాదు. ఓకే, ఎవరు బాగా చేస్తారో, ఎవరు ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అంటే. తెలుగు ఆడియన్స్ ప్రేమించకపోతే బిగ్ బాస్ లో నిఖిల్ విన్నర్ అవ్వడు కదా. అవును, నిఖిల్ కన్నడ చేస్తారు కదా, నిఖిల్ కన్నడ కదా. ఎగ్జాక్ట్లీ అది నిజమే. ఇక్కడ కన్నడ, తమిళ అది రాదు. ఇక్కడ ఎవరు మంచిగా ఎంటర్టైన్ చేస్తారు, ఎవరు హార్ట్ గెలిచారు, జనాలు హృదయాన్ని గెలిచారు, అది కదా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది వాళ్ళు చాలా బాగా అక్సెప్ట్ చేసుకుంటారు, అలాంటిది ఏం చూడరు ఆడియన్స్.